నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియలో ఎక్కడా ఇబ్బందులు కాకుండా కార్యకర్తలు పకడ్బందీగా ఓట్లు గల్లంతు కాకుండా చూడాలి. ఆర్మూర్లో మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. కమ్మర్పల్లిలో గాయత్రి బ్యాంకును ప్రారంభించి బ్యాంకు సేవలను సద్వినియోగపరుచుకోవాలన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచనలు. పట్టణంలో కొత్త బస్టాండ్ వద్ద కొనసాగుతున్న మిషన్ భాగీరథ పైప్లైన్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ లహరి. రైతు భరోసా విడుదలకు రైతుల హర్షం. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం. ఎస్ఐఆర్ ప్రక్రియతో ఓట్లు తారుమారు చేసి కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియతో ఎక్కడా ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ నాయకులు దగ్గరుండి చూసుకుంటున్నారని, ప్రతి కార్యకర్త ఎటువంటి ఓటు తప్పిపోకుండా చూడాలని సూచించారు. ఓటరు జాబితా ప్రక్షాళన పూర్తయిన రాష్ట్రాల్లో అనేక ఓట్లు గల్లంతు చేసి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలు తారుమారు చేయకుండా కాంగ్రెస్ సైన్యం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, మున్పల్లి సాయిరెడ్డి, సాయిబాబా గౌడ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల సవరణ జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే కాంగ్రెస్ పార్టీ అర్హత కలిగిన ప్రతి ఓటరుకు ఎటువంటి ఓటు హక్కు కోల్పోకుండా చూసే విధంగా ఎన్నికల కమిషన్ బిఎల్ఓలతో సమాంతరంగా బిఎల్ఏలను నియమించి ఇల్లు తిరుగుతూ ఓటర్లను కోల్పోకుండా చూసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇటీవల జరిగిన ఎస్ఐఆర్ రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లు తీసి అక్కడ ఫలితాలను తారుమారు చేసి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యతిరేకంగా ఓటు అనుకునేటువంటి వాళ్ళందరూ తొలగించినటువంటి సంఘటనలు చూశాం. ఇక్కడ కూడా అటువంటి ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. అర్హత కలిగిన ఓటర్లు మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజాస్వామికవాదులు, రాజకీయ పార్టీలు ఏవైనా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ప్రక్రియ గతంలో కూడా చేసింది. 25 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 2002లో జరిగింది. అప్పుడు జరిగినప్పుడు ప్రజాస్వామికంగా అర్హత కలిగిన ఓటర్ హక్కు మిస్ కావద్దు అనే ఆలోచనతో చేస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి. ప్రజలు బహిరంగంగా చర్చ చేసుకుంటా ఉన్నారు. ఎన్నికల కమిషన్ అనేటువంటిది భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థగా మారిందని. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటరు పిఎల్ఓ ఏదైతే ఎన్నికల కమిషన్ తరఫున ప్రభుత్వం తరఫున వస్తా ఉన్నారో 2 ఫోటోలు సిద్ధం చేసుకొని ఈ వివరాలను తయారు చేసి పెట్టుకొని అందులో ఫామ్స్ ఇప్పటికే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్స్ మీద సంతకాలు పెట్టి వివరాలు నింపిమని కోరుతూ ఎక్కడ కూడా ఓటు హక్కు కోల్పోకుండా అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గ్రామాన రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాలని కోరుకుంటున్నారు. ఆయనకి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆల్ ఇండియా బీజేపీ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చిండు అని నలుగురు మాట్లాడుకోవాలంటే ఆయనకు వేరే గత్యంతరం లేదు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తప్ప. మేము ఆయన అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి 12 సంవత్సరాల్లో కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏం చేసిందో చెప్తే బాగుంటుంది. వాళ్ళు వచ్చిన ఆ జాతీయ పార్టీ అధ్యక్షుడు మేము 12 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజల మనసు గెలవడానికి వచ్చేసారి అధికారంలో రావడానికి ఇన్ని పనులు చేసినామని చెప్పాలి. ఏం చేయకుండా 12 ఏళ్ళ అధికారంలో కేంద్రంలో ఉండి రాష్ట్రం మీద వివక్ష చూపెట్టి రాష్ట్రానికి అన్యాయం చేసి కాంగ్రెస్ పార్టీని విమర్శ చేయడానికి మాత్రమే పరిమితం. ఆర్మూర్ పట్టణంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. వివాహ శుభకార్యాల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. మున్సిపల్ పరిధిలోని పెర్కెట్ శ్రావణ్ గార్డెన్స్ లో బీజేపీ మాజీ కౌన్సిలర్ సంగీత శ్రీనివాస్ కూతురి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఎమ్మెల్యే ఆశీర్వదించారు. అనంతరం అనారోగ్యానికి గురైన కౌన్సిలర్ పాన్ శ్రీని ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కమ్మర్పల్లి మండల ప్రజలు బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. బుధవారం మండల కేంద్రంలో గాయత్రి బ్యాంక్ 83వ శాఖను ఆయన సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో శాఖలను విస్తరించి తన సత్తా చాటుకున్నారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పారదర్శకంగా, నిజాయితీగా బ్యాంక్ కార్యకలాపాలు జరగాలని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. బ్యాంక్ యాజమాన్యానికి, సిబ్బంది కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ బ్యాంకు అభివృద్ధి చెందాలంటే ప్రజల నమ్మకాన్ని చూడడం ముఖ్యంగా అవసరం. కాబట్టి ప్రజలకు పారదర్శకంగా మీ సేవలు అందించాలని చెప్పి నేను మరొకసారి బ్యాంక్ వారికి సూచిస్తా ఉన్నాను. ఈ చైర్మన్గా మన ప్రాంతం వాస్తవం కమ్మర్పల్లి మండలం ఆశాపుత్తూరు గ్రామానికి చెందినటువంటి పుత్తూరు లక్ష్మారెడ్డి గారు ఈ బ్యాంక్ చైర్మన్ కావడం చాలా గర్వించదగ్గ విషయం.
2020వ సంవత్సరంలో మొదటి శాఖని ప్రారంభించి గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ జగిత్యాలలో మొదటి శాఖని ప్రారంభించుకుని 25 సంవత్సరాల ప్రయాణంలో ప్రజల యొక్క అభిమానాన్ని, నమ్మకాన్ని చూరగొని ఇవాళ 85 శాఖలుగా విస్తరించడం అంటే అది మామూలు విషయం కాదు. డెఫినెట్ గా ఈ గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ ఇంత అభివృద్ధి చెందింది అంటే దానికి ఈ గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క సిబ్బంది యొక్క శ్రమతో పాటు లక్ష్మారెడ్డి గారి యొక్క కమిట్మెంట్, సిన్సియారిటీ కూడా తోడైందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మామూలు విషయం కాదు. ఇవాళ చెప్తా ఉన్నారు, వీళ్ళు యాజమాన్యం చెప్తా ఉన్నారు, మొత్తం భారతదేశంలో 4500 కోఆపరేటివ్ బ్యాంకులు, ప్రైవేట్ కోఆపరేటివ్ బ్యాంకులు ఉంటే దాంట్లో ఇవాళ గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క స్థానం మొత్తం భారతదేశంలో 32వ స్థానంలో ఉంది. 4500 బ్యాంకులలో 32వ బ్యాంకుగా అంత గొప్పగా మరి వాళ్ళ పేరు సంపాదించుకున్నారు, అంత గొప్పగా వ్యాపారం చేస్తూ ఉన్నారు. కూడా కారణం ప్రజల నమ్మకాన్ని పొందడమే ముఖ్యం. తెలంగాణలో కోఆపరేటివ్ బ్యాంకుల్లో నంబర్ 1 స్థానంలో ఇవాళ గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో మిషన్ భాగీరథ పైప్లైన్ మరమ్మత్తు పనులను మున్సిపల్ చైర్పర్సన్ గోనెల హరిరఘు మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరితగతిన మరమ్మత్తు పనులు పూర్తి చేసి రేపటిలోగా పట్టణ ప్రజలకు మిషన్ భాగీరథ నీరు అందించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీహరిరాజు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ అవ్వడంతో మా మున్సిపల్ ఆధ్వర్యంలోని యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు నిర్వహించడం జరిగింది. రేపటి వరకు మిషన్ భగీరథ నీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సిరికొండ పోలీస్ స్టేషన్ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్కు చేరుకున్న కమిషనర్కి పోలీస్ అధికారులు, సిబ్బంది గౌరవ వందనం అందించగా ఆయన వందనాన్ని స్వీకరించి అనంతరం మొక్కలు నాటడం జరిగింది. తదుపరి స్టేషన్లోని వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మొదటగా స్టేషన్లో సిబ్బందికి అందుబాటులో ఉన్న కిట్ ఆర్టికల్స్, భద్రతా పరికరాలు, ఆయుధాల నిర్వహణ, రికార్డుల సంరక్షణ తదితర అంశాలను పరిశీలించి వాటి నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం రిసెప్షన్ సెంటర్ను సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న రిజిస్టర్లు, ఫిర్యాదుల నమోదు విధానం, ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని గౌరవంతో స్వాగతించి వారి సమస్యలను ఓర్పుతో విని వెంటనే స్పందించే విధంగా సిబ్బంది వ్యవహరించాలని సూచించారు. తదుపరి పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న అన్ని రకాల రికార్డులను పరిశీలించిన కమిషనర్ కేసుల నమోదు, పెండింగ్ కేసుల దర్యాప్తు, బీట్ డ్యూటీ వ్యవస్థ, రౌడీ షీటర్లు మరియు నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై పర్యవేక్షణ వంటి అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, దర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ భిక్షపతి, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అంజయ్య, సిరికొండ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై గల అయ్యప్ప ఆలయంలో మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో మొదటి బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గురుస్వామి నాగేష్ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మణికంఠ సేవా సమితి అధ్యక్షుడు ధనంజయ్ మాట్లాడుతూ ప్రతి నెల మొదటి బుధవారం మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో సిద్ధులగుట్టపై గల అయ్యప్ప దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించి అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ఇదే విధంగా అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు మణికంఠ సేవా సమితి సభ్యులను సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ ధర్మకర్త అయ్యప్ప శ్రీనివాస్, మణికంఠ సేవా సమితి సభ్యులు, అయ్యప్ప మాలాధారులు, భక్తులు తదితరులు ఉన్నారు. నవనాథ సిద్ధులగుట్ట అయ్యప్ప దేవాలయంలో ఉంటుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రము. ఇది మొక్కుకుంటే అది తీరుతాయని ఒక నానుడు ఉంది. అదే విధంగా సుబ్రహ్మణ్య స్వామి అంటేనే ఆరోగ్య ప్రదాత. కాల సర్ప దోషాలు, సంతానం లేకుంటే సర్పదోషము, బాలగ్రహ దోషము ఏది ఉన్నా గాని సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తే, దర్శిస్తే, పూజిస్తే పోతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రతి మంగళవారం నాడు పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్ధులగుట్ట పైన వెలసిన సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆవు పాలతో అభిషేకించి ప్రత్యేక పూజా కార్యక్రమము త్వరలోనే ప్రారంభించబడుతుంది. ఎవరైతే 5 వారాలు క్రమం తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామిని పాలతో అభిషేకిస్తే వారి సంతానము, వారికి ఏమైనా గ్రహ దోషాలున్నా, వారికి వ్యాపారాభివృద్ధి కలగకున్నా, వారి పిల్లలు చదువు సంధ్యలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలన్నా సుబ్రహ్మణ్య స్వామిని కొలిస్తే పోతుంది. కాబట్టి అతి త్వరలో మన
అయ్యప్ప దేవాలయ ప్రాంగణంలో గల సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారము పాలాభిషేక కార్యక్రమం త్వరలోనే అయ్యప్ప శ్రీను ఆలయ ధర్మకర్త నిర్మాణకర్త గారి చేతుల మీదుగా ప్రారంభించబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని. రైతు భరోసా నిధులను విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు అనిల్ గౌడ్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మాజీ డీసీసీ కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాందే శ్రీనివాస్ కూతురి వివాహం ఇటీవల జరగడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ వారి ఇంటికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మంత్రికి స్వాగతం పలికారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాందే శ్రీనివాస్ తనకు చాలా కాలంగా సుపరిచితుడని, వివాహానికి రాలేని కారణంగా వధూవరులను ఆశీర్వదించడానికి రావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసినటువంటి కాంగ్రెస్ గారి ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు నేను రాలేకపోయినాను. ఈయన 1999లో నేను రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిని. ఆనాడు యూనివర్సిటీ విద్యార్థిగా అనేక ఆనాడు ఉద్యమాల్లో నాతో పాల్గొన్నటువంటి సందర్భంగా వాళ్ళ ఇంట్లో శుభకార్యక్రమం రాలేకపోయినారు కాబట్టి ఈరోజు ఇక్కడికి మా మిత్రులందరూ సహకారంతో ఇక్కడ రావడం జరిగింది. వారికి నా శుభాకాంక్షలు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి రామ్జీ పథకాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చూస్తుందని, దీంతో ఉపాధి హామీ కూలీలకు నష్టం జరుగుతుందని అన్నారు. నూతన చట్టంతో కార్మికులు ఉపాధి కోల్పోతారని, ఈజీఎస్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, లేని ఏడల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఎల్లయ్య, నాయకులు రవి, రాజన్న, నర్సయ్య తదితరులు ఉన్నారు. కార్మికులు అనేక సంవత్సరాలుగా కొట్లాడి సాధించుకున్నటువంటి చట్టాలని ఈరోజు 4 కోట్లుగా తీసుకొచ్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చి ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయటాన్ని మానుకోవాలని, అదే మాదిరిగా ఈరోజు రైతులకు ఉపయోగపడేటటువంటి విద్యుత్ ఫ్రీ ఉన్నటువంటి విధానాన్ని సవరించి ఈరోజు మీటర్లు పెట్టాలి. కార్పొరేట్లు ఎవరైతున్నారో పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కరెంటు మొత్తం కూడా వాళ్ళకి అప్పచెప్పి ఈరోజు మీటర్లు పెట్టి రైతుల దగ్గర డబ్బులు వసూలు చేయాలి, పేదల దగ్గర డబ్బులు వసూలు చేయాలనేటువంటి ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి ఈరోజు మేము సిపిఎం పార్టీగా ఇక్కడ సబ్ కలెక్టర్ కూడా వినతి. ఒకవేళ ప్రభుత్వం ఇదే రకంగా కేంద్ర ప్రభుత్వం కనుక వ్యవహరిస్తే రేపు రానున్నటువంటి రోజుల్లో రైతులను, ఉపాధి కూలీలను, అట్లాగే కార్మికులను కలుపుకొని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా 29 కార్మిక చట్టాలను ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వము దాన్ని 4 కోలుగా విభజించి ఇలా కార్మికుల పొట్టగొడుతున్నది. అట్లాగే రైతులు పండించిన పంటకు ఎంఎస్పి ఇవ్వకుండా, మరి గిట్టుబాటు ధర ఇవ్వకుండా వాళ్ళని కాలయాపన చేస్తున్నది. మరి ఏదైతే ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి, లేదంటే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఇలా సబ్ కలెక్టర్ గారికి ఈ కార్మికుల సమైక్య మేళనలో ఈ యొక్క వినతి పత్రాన్ని వారికి ఇవ్వడం జరుగుతున్నది. ఈ సమస్యలను కూడా వారికి వివరిస్తామని సిఐటిగా. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించి ఓటర్లకు సహకరించేందుకు వీలుగా హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని ఒక్కో సర్కిల్ వారీగా ఈ హెల్ప్ డెస్క్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని, ఓటర్లు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటేశ్వర్ జోన్ 4 కార్యాలయంలో కొనసాగుతున్న హెల్ప్ డెస్క్ కేంద్రాన్ని బుధవారం సాయంత్రం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ వివరాల నమోదు విషయంలో ఓటర్లకు ఈ కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలను స్వయంగా పరిశీలించారు. ఓటర్ల వివరాలను ఎలా చెక్ చేస్తున్నారు, ఏ అంశాలను పరిశీలిస్తున్నారు తదితర వివరాలను హెల్ప్ డెస్క్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనకై భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియకు ప్రతి ఓటరు సహకరించాలని సూచించారు. ఓటర్లు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారం నింపి నిర్ణీత గడువులోపు బూత్ లెవెల్ అధికారులకు అందించాలని సూచించారు. గడువు పొడిగింపు అంశం జిల్లా యంత్రాంగం పరిధిలో లేనందున ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు తప్పకుండా ఎన్యూమరేషన్ ఫారంను నింపి బిఎల్ఓలకు అందించాలని హితవు పలికారు. లేని పక్షంలో ఆగస్టు 5వ తేదీన ప్రచురించబడే ముసాయిదా ఓటర్ జాబితాలో పేరు కోల్పోతారని తెలియజేశారు.
ఓటర్ల వివరణ పరిశీలనలో ఇబ్బందులు ఉంటే హెల్ప్ డెస్క్ కేంద్రాలను సందర్శించాలని సూచించారు. BLOలతో పాటు AEROలు AEOలకు కూడా సంప్రదించాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 95% ఎన్యుమరేషన్ ఫారంల పంపిణీ పూర్తయిందని, నిజామాబాద్ నగరంలో 65% పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే ప్రక్రియ కొనసాగుతుందని, ప్రతి ఓటరు గడువులకు ఫారంలు పూరించి BLOలకు అందించాలని అన్నారు. మ్యాపింగ్ చేసుకుని వారితో పాటు ఇంతకు ముందే మ్యాపింగ్ అయిన వారు కూడా తప్పనిసరిగా ఎన్యుమరేషన్ ఫారంలో వివరాలను నింపి BLOలకు అందించాలని సూచించారు. ఆన్లైన్లో ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా కూడా ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకోవచ్చని తెలియజేశారు. SIR ప్రక్రియకు సంబంధించి ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, ఎన్యుమరేషన్ ఫారంలో వివరాలు సరిగ్గా లేని వారికి సైతం ఈ నెల 24వ తేదీన అనంతరం EROలు నోటీసులు అందించి హియరింగ్ నిర్వహిస్తామని, సంబంధిత ధృవీకరణ పత్రాలు పరిశీలించి అర్హత కలిగిన వారి పేర్లను ఓటరు జాబితాలో చేర్చడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. వాళ్ళు కూడా చెక్ చేసుకొని డిజిటైజ్ చేసుకొని మళ్ళీ ఆ ఓటర్కి ఒక కాపీ ఇస్తారు. BLAs మాత్రం ఒక మధ్యలో ఒక మాధ్యం లాగా ఉంటారు ఆ ఫామ్ సేకరించడానికి. చివరిలో మన అర్బన్ ఏరియాలో కొన్ని మేజర్గా డౌట్స్ ఏంటంటే చాలామంది పర్మనెంట్ షిఫ్టెడ్ అయి ఉన్నారు. అంటే అవుట్ మైగ్రేషన్, ఇన్ మైగ్రేషన్ రెండు రకాలు ఉన్నాయి. కాబట్టి ఇన్ మైగ్రేషన్ కేసెస్లో మేము వాళ్ళకి EF ఇవ్వకుండా వాళ్ళ ద్వారా ఫామ్ 8 సంఖ్య ఉన్న ఫామ్స్ తీసుకుంటున్నాము. అందులో వాళ్ళ నుంచి ధృవీకరణ తీసుకుంటాము. ఇలాంటివి ఓటర్స్కి మేము ఎలాంటివి EF ఇవ్వము. కానీ దానివల్ల ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ఉదాహరణగా నా అమ్మగారు ఉన్నారు. నా అమ్మగారిది ఉత్తరప్రదేశ్లో ఓటు ఉండే. ఇప్పుడు SIR ప్రక్రియ జరుగుతున్నప్పుడు అమ్మగారిది ఇక్కడ మ్యాపింగ్ చేపిస్తున్నాము. కాబట్టి అమ్మగారికి EF కాకుండా మేము ఫామ్ 8 నింపమని వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఫామ్ 8 అంటే మనం నిరంతరంగా ఏదైతే షిఫ్టింగ్లో జరుగుతున్న ప్రక్రియ ఉంటుందో అది జరుగుతుంది. సో ఇది మొత్తం SIR చాలా సంక్షిప్తంగా మీకు చెప్పడం జరిగింది. దయచేసి ఈ ఎక్సర్సైజ్ గురించి, ఈ కసరత్తులో మీరు మా BLOకి, మా అధికారులకి సహకరిస్తారు అని కోరుకుంటున్నాను. అండ్ దయచేసి ఇక్కడ పెడుతున్న మేము విసులుబాట్లు దయచేసి దాన్ని వినియోగించండి. మీ ఫామ్స్ గురించి అపోహాలు, డౌట్లు ఉంటే దయచేసి క్షేత్రస్థాయిలో చాలా విస్తృతంగా చాలా కష్టపడుతున్న మా BLOస్ని సంప్రదించి. కరీంనగర్ నుండి ఆర్మూర్ మీదుగా నిజామాబాద్ వెళ్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్కు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ బైపాస్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు మంత్రిని ఘనంగా సన్మానించి రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారి ఆశీస్సులతో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో DCC అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిబాబా గౌడ సంఘం సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మంజూరు కోసం సిద్ధంగా ఉన్న మొత్తం 141 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బ్యాచ్ ఫైల్స్పై మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్లోని తన నివాసంలో సంతకాలు చేశారు. భీమ్గల్ మండలానికి చెందిన 58, కమ్మర్పల్లి 17, బాల్కొండ 18, ముప్కల్ 10, మోర్తాడ్ 19, వేల్పూర్ 11, మెండోరా 8 ఫైల్స్పై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్లతో ఎమ్మెల్యే సమావేశమై లబ్ధిదారుల ఫైల్స్ను కార్యాలయాల్లో పెండింగ్లో ఉంచకుండా వెంటనే అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి త్వరితగతిన ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు, ప్రయోజనాలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మండల ప్రత్యేక అధికారి, జిల్లా ఉపాధి కల్పన అధికారి విజేతతో పాటు ఎంపీడీఓ సంతోష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యాలయంలోని కిచెన్, వాష్రూమ్లు, నివాస హాస్టల్ను పరిశీలించి అక్కడ నిర్వహణను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థినులతో ముచ్చటిస్తూ విద్యా బోధన, భోజన నాణ్యత, వసతి సౌకర్యాలు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు మెరుగ్గా అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ స్వామి, KGBB ఇన్ఛార్జ్ అధికారి రాణి, ఉపాధ్యాయురాలు కవిత తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ట్రైనింగ్ అసిస్టెంట్ కలెక్టర్ సురేష్ పామూరి ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా భీమ్గల్ మున్సిపాలిటీలో పర్యటించారని కమిషనర్ గజానంద్ తెలిపారు.
శిక్షణలో భాగంగా మున్సిపల్ కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించి ఆ శాఖకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. రాబోయే వర్షాకాలం దృష్ట్యా ప్రజలకు వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని, పట్టణ ప్రజలకు తడి చెత్త మరియు పొడి చెత్తపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ బొద్రె నాగమణి స్వామి, వైస్ చైర్మన్ సంటి లతా నర్సయ్య, కౌన్సిలర్లు, ట్రైనింగ్ అసిస్టెంట్ కలెక్టర్ సురేష్ పామూరిని సన్మానించడం జరిగిందని కమిషనర్ తెలిపారు. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత కొన్ని సంవత్సరాల నుండి ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించి విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించిన మహమ్మద్ అబ్దుల్ వకీల్ చేసిన సేవలు మరవలేనివని మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా ప్రస్థానం కొనసాగిస్తూ విద్యార్థులకు ఆయన చేసిన సేవలు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. తాను పనిచేసిన ప్రతి చోట పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు శ్రమించారని తెలిపారు. పదవి విరమణ తర్వాత కూడా ఆయన అనుభవాలను విద్యాశాఖకు అందించాలని అన్నారు. ఉద్యోగ విరమణ చేస్తున్న ఎంఏ వకీల్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పదవి విరమణ పొందుతున్న వకీల్ సేవలు మరవలేనివని, ఉపాధ్యాయ వృత్తి నుండి పదవి విరమణ పొందుతున్న వకీల్ విద్యార్థులకు అందించిన నిస్వార్థ సేవలు, మార్గదర్శకత్వం, వారి అంకిత భావం, క్రమశిక్షణ ఎందరో విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు, పిఆర్టీయు అధ్యక్షులు శ్రీనివాస్, డిటిఎఫ్ అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 3 డాక్టర్లను బాల్కొండ లయన్స్ క్లబ్ సభ్యులు బుధవారం సన్మానించారు. ప్రపంచ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా డాక్టర్ శ్రవంతి, డాక్టర్ యశ్వంత్, డాక్టర్ కీర్తనలను లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ పెండెం జీవన్, షాల్వా జ్ఞాపికలతో సన్మానించి డాక్టర్ల సేవలను కొనియాడారు. బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు యాదగిరి గౌడ్, కార్యదర్శి కనకయ్య గౌడ్, సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఆధ్వర్యంలో కిసాన్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి 3 డాక్టర్లను సన్మానించడం జరిగింది. వాళ్ళందరికీ డాక్టర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిధిలోని పోచంపాడ్, టీజీఆర్ఎస్ బాలుర బాలికల పాఠశాలలను స్పెషల్ ఆఫీసర్ నాగులు బుధవారం తనిఖీ చేశారు. వర్షాకాలం నేపథ్యంలో పాఠశాల ప్రాంగణం, వంటగది పరిసరాలను పరిశీలించిన ఆయన పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారం అందించాలని ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతా విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణ్, పోచంపాడ్ గ్రామ కార్యదర్శి భోజన్న, దూద్గం గ్రామ కార్యదర్శి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ముప్కాల ఆధ్వర్యంలో వైద్యులకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అపర్ణతో పాటు డాక్టర్ సుభాష్ను షాల్వా కప్పి జ్ఞాపిక అందించి సత్కరించారు. ఈ సందర్భంగా వైద్యులు సమాజానికి అందిస్తున్న సేవలను కొనియాడిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల పాత్ర అమూల్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చార్టర్డ్ ప్రెసిడెంట్ ఆకుల శ్రీనివాస్, నూతన అధ్యక్షుడు సిద్ధ రమేష్, కార్యదర్శి మార మనోహర్, ట్రెజరర్ కోటగిరి గంగాధర్, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలోని గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుకు చెందిన 14 గేట్లను జూన్ 1 నుండి మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు తెరిచారు. ఈ గేట్లు అక్టోబర్ 28 వరకు మొత్తం 120 రోజుల పాటు తెరిచి ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్టు నుంచి పరిమిత స్థాయిలో మాత్రమే నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసి అక్కడి జలాశయాలు పూర్తి స్థాయిలో నిండిన అనంతరమే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు గణనీయమైన వరద నీరు చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ కొత్త రవి తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి ఇరిగేషన్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఎగువ ప్రాంతాల్లో వర్షపాతం పెరిగితే నీటి ప్రవాహంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. చాట్ల మహేష్ అనే యువకుడిని దారుణంగా హత్య చేసిన కొందాపురం నర్సయ్య, నీలపు రమేష్లకు జీవిత ఖైదు శిక్ష నిజామాబాద్ జిల్లా న్యాయస్థానం ఖరారు చేసింది. ఒక్క వ్యక్తిని హత్య చేసిన కేసులో పుప్పాలపల్లి గ్రామానికి చెందిన కుందాపురం నర్సయ్య, నీలపు రమేష్లకు జీవిత ఖైదును విధిస్తూ నిజామాబాద్ 4వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ధారవత్ దుర్గాప్రసాద్ బుధవారం తీర్పు చెప్పారు. తీర్పులోని వివరాలు: నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం పుప్పాలపల్లి గ్రామ నివాసులైన కుందాపురం నర్సయ్య, నీలపు రమేష్ స్నేహితులు. వీరికి మద్యం తాగే అలవాటు ఉంది. 2023 అక్టోబర్ 14న ఇద్దరూ కలిసి బైక్పై ఘన్పూర్ గ్రామానికి వెళ్లి కళ్ళు తాగి బైక్పై వస్తుండగా మార్గ మధ్యలో గన్యాతాండాలో మోహన్ కిరాణా షాప్లో మద్యం కొనుగోలు చేసుకున్నారు. అక్కడ వారి గ్రామ
గ్రామానికి చెందిన చాట్ల మహేష్ కూడా క్వార్టర్ మెన్షన్ హౌస్ కొనుగోలు చేయగా అతని 40 రూపాయలు తక్కువగా ఉండడంతో రమేష్ ఇచ్చాడు. ముగ్గురు కలిసి పుప్పలపల్లి చెరువు దగ్గరకు వెళ్లి వేప చెట్టు కింద మద్యం తాగుతుండగా మహేష్ తన సెల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుండగా నర్సయ్య అరే ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అన్నందుకు మహేష్ నీకెందుకురా అని అరవసాగాడు. ఎందుకు అరుస్తున్నావని ఒక బూతు మాట అనగా మహేష్ నర్సయ్య చెంపపైన చేతులతో కొట్టి నన్నెందుకు అడుగుతున్నావు అనడంతో కోపోద్రిక్తుడైన నర్సయ్య మహేష్ను చేతులతో కొట్టి పక్కన ఉన్న కట్టెతో తలపైన ఇతర శరీర భాగాలపైన కొట్టగా గొడవను ఆపేందుకు వచ్చిన రమేష్ను తిట్టగా ఇద్దరు కలిసి కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. కొన ఊపిరితో ఉన్న మహేష్ను ఇక్కడే వదిలేస్తే గ్రామంలో పంచాయతీ పెట్టి నిలదీస్తారని భావించిన నర్సయ్య రమేష్లు చేతులొకరు కాళ్ళొకరు పట్టుకుని కొన ఊపిరితో ఉన్న మహేష్ను చెరువులో పడవేశారు. అతని ఆనవాలు కనబడకుండా బైక్ సెల్ ఫోన్ను చెరువులో వేశారు. మందు బాటిల్స్ను కట్టెలను పొదల్లో వేశారు. ఆర్మూర్ పోలీస్ సర్కిల్ కార్యాలయ అధికారి కృష్ణ హత్య కేసులో సమగ్ర దర్యాప్తు చేసి అభియోగ పత్రాన్ని కోర్టులో సమర్పించారు. కోర్టు నేర న్యాయ విచారణలో భాగంగా సాక్షుల వాగ్మూలాలు నమోదు చేసి ధృవీకరించుకున్న పత్రాలు వస్తుగత సాక్ష్యాలను మార్క్ చేసుకున్న కోర్టు ముద్దాయిల తరపున న్యాయవాదులు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నీరాజారెడ్డి వాదనలు విన్నారు. ముద్దాయిలపై మోపిన హత్య కేసు రుజువు అయినట్లు కోర్టు నిర్ధారించింది. ముద్దాయిలు నర్సయ్య రమేష్లకు భారత శిక్షా స్మృతి సెక్షన్ 302 హత్య నేరం ప్రకారం జీవిత కారాగార శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా విధిస్తూ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దుర్గా ప్రసాద్ తీర్పు వెలువరించారు. సాక్ష్యాలను లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేసినందుకు గాను సెక్షన్ 201 నేరంకు గాను 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా విధించారు. 2 శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని జడ్జి దుర్గా ప్రసాద్ తమ తీర్పులో వ్రాశారని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నీరాజారెడ్డి తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియలో ఎక్కడా ఇబ్బందులు కాకుండా కార్యకర్తలు పకడ్బందీగా ఓట్లు గల్లంతు కాకుండా చూడాలి. ఆర్మూర్లో మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. కమ్మర్పల్లిలో గాయత్రి బ్యాంకును ప్రారంభించి బ్యాంకు సేవలను సద్వినియోగపరుచుకోవాలన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచనలు. పట్టణంలో కొత్త బస్టాండ్ వద్ద కొనసాగుతున్న మిషన్ భాగీరథ పైప్లైన్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ లహరి. రైతు భరోసా విడుదలకు రైతుల హర్షం. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.